ఏమిరా 8కి మూసేయాలన్నాం గదా, నువ్వేమో 9 దాకా షాప్ ఓపెన్ పెట్టుకునున్నావు. సార్ మూసేస్తాను సార్. స్టేషన్ కు వద్దు సార్. నన్ను వదిలేయండి సార్. షాప్ మూసేసింది. నాన్న ఇంటికి కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? బాబు, మీ నాన్నని కొట్టుకుంటూ పోలీసు వాళ్ళు జీప్లో తీసుకెళ్లారు. సార్ తప్పు అయిపోయింది సార్. మా నాన్నని వదిలేయండి సార్ దయచేసి. ఏమిరా తప్పు అయిపోయిందంటే సరిపోతుందా? కరోనాకి తప్పు అయిపోయిందంటే అది రాకుండా తప్పించుకుంటావా? అసలు మాస్క్ లేకుండా లోపలికొచ్చేవు. రే, వీడిని కూడా లోపల వేసి తండ్రి కొడుకులిద్దరికి 3rd డిగ్రీ ఇచ్చేయండి. రే, మొత్తం తుడిచేయండి, ఏం మిగలకూడదు. సార్, వాళ్ళ బట్టలు కూడా బాగా చినిగిపోయాయి సార్. సరే, వాళ్ళ ఇంటికి వెళ్లి మంచి బట్టలు తీసుకురండి. ఇదిగో రావణయ్య, ఆ రూమ్ అంతా క్లీన్ చేసే. ఒక్క రక్తం మనకు కూడా కనిపించకూడదు. యువర్ ఆనర్, వాళ్ళు మా మీదకి దాడి చేయడానికి వచ్చారు. మేము కూడా తప్పని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం మాత్రమే కొట్టాం యువర్ ఆనర్. వాళ్ళన్ని తప్పుడు సాక్ష్యాలే చెబుతున్నారు. మన దగ్గర ఒక్క ఐ విట్నెస్ కూడా లేదు. నా దగ్గర ఐ విట్నెస్ ఉన్నారు సార్. అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే లేడీ కానిస్టేబుల్ రేవతి. ఆమె తర్వాత రోజు అదే స్టేషన్ లో కొన్ని రక్తపు మరకలు చూసింది సార్. రేవతి, అక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు సార్. టిఫిన్ తిన్నప్పుడు చట్నీ మరకలు బెంచ్ మీద పడ్డాయి సార్. సరే, అయితే మనం ఈ కేసుని అన్ని సాక్ష్యాలతో ముందుకు తీసుకెళ్దాం. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తరువాత ఈ న్యాయస్థానం ప్రకారం 9 మంది నిందితులు దోషులు. వారందరికీ ఉరిశిక్ష విధించబడింది. బాధిత కుటుంబానికి 1,40,00,000 పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మొత్తం ఈ 9 మంది నిందితుల దగ్గర నుంచే వసూలు చేస్తాం, లేకపోతే వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం.